హలో వ్యూయర్స్, నేను డాక్టర్ సుమీనా రెడ్డి, ఫర్టిలిటీ కన్సల్టెంట్ అండ్ గైనకాలజిస్ట్, ఫర్టిలికా ఐవీఎఫ్ హైదరాబాద్. ఇవాళ మనం ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్ గురించి మాట్లాడుకుందాం. ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్ ఆర్ OHSS అనేది మనము చాలా రేర్గా చూస్తాము. కాకపోతే వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ IVF. ఇది ఎవరికి వస్తుంది, ఎందుకు వస్తుంది, వచ్చినప్పుడు ఎటువంటి కేర్ తీసుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్ ముఖ్యంగా మనం ఎగ్ గ్రోత్ కోసము ఇంజెక్షన్స్ లేదా టాబ్లెట్స్ ఇచ్చినప్పుడు అది ఓవరీస్ లో ఎగ్ ని గ్రోత్ స్టిమ్యులేట్ చేసినప్పుడు ఓవరీలో వచ్చే స్వెల్లింగ్ వలన, అట్లాగే ఓవరీ నుంచి రిలీజ్ అయ్యే కొన్ని కెమికల్స్ వలన బాడీలో ఉన్న బ్లడ్ వెజల్స్ నుంచి ఫ్లూయిడ్ లీక్ అయ్యి OHSS లేదా ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్ వస్తుంది. సో ముఖ్యంగా ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి ఇచ్చే టాబ్లెట్స్ అండ్ ఇంజెక్షన్స్ వలన ఈ కాంప్లికేషన్ అనేది చూస్తూ ఉంటాము. ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్ రావడానికి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ముఖ్యంగా IVF స్టిమ్యులేషన్, పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్న వాళ్ళు, అట్లాగే సన్నగా అండ్ వయసు 30 లోపల ఉన్న వాళ్ళలో చాలా కామన్ గా చూస్తూ ఉంటాము. ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అంటే ఏ సైకిల్లో అయితే ఎగ్స్ బయటికి తీస్తామో అదే సైకిల్లో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు, అట్లాగే ట్విన్స్ లేదా ట్రిప్లెట్ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళలో కూడా హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్ చాలా కామన్ గా చూస్తాము. ఈ హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్ ని మైల్డ్, మోడరేట్ అండ్ సివియర్ స్టేజెస్ లోకి మనం డివైడ్ చేసుకోవచ్చు. మైల్డ్ OHSS అనేది యూజువలీ కొంచెం కామన్ గానే చూస్తాము. సుమారు ప్రతి 100 మందిలో ఒక 20 నుంచి 30 మందిలో ఎవరైతే IVF చేయించుకుంటారో వారిలో ఏదో కొద్దిపాటి మైల్డ్ OHSS చూస్తూ ఉంటాము. ఈ మైల్డ్ OHSS ఉన్న వారిలో పొట్ట కొంచెం ఉబ్బడము, కొంచెం డిస్కంఫర్ట్ ఉండడము, వామిటింగ్ సెన్సేషన్ లాగా అనిపించడం వంటి సిమ్టమ్స్ చూస్తాము. అదే మోడరేట్ అండ్ సివియర్ OHSS చాలా రేర్ గా చూస్తాము. అంటే 100లో 1 నుంచి 2 మటుకే ఈ మోడరేట్ టు సివియర్ OHSS చూస్తాము. మోడరేట్ OHSS ఉన్న వారిలో పొట్ట బాగా ఉబ్బడము, దాంతో పాటు పొట్టలో నొప్పి, వాంతులు కావడము ఇటువంటి సిమ్టమ్స్ చూస్తాము. అదే సివియర్ OHSS ఉండే వాళ్ళలో పొట్ట మరీ బిగుసుగా, పొట్ట మరీ ఎక్కువగా ఉబ్బడము, పొట్ట నిండుగా ఫ్లూయిడ్ కలెక్ట్ అవ్వడము, తీవ్రమైన నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడము, అట్లాగే యూరిన్ అవుట్పుట్ అంటే మూత్రం అనేది పాస్ చేయడంలో ఇబ్బంది, నడవడానికి కూడా ఇబ్బంది, కాళ్లలో లేదా చేతుల్లో బ్లడ్ క్లాట్ అవ్వడము ఇటువంటి సిమ్టమ్స్ చూసినప్పుడు దాన్ని సివియర్ OHSS గా పరిగణించాల్సి ఉంటుంది.